పెండింగ్లో పెట్టినటువంటి ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చింది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరే కదా తెలంగాణను పచ్చగా మార్చింది, తెలంగాణలో ప్రాజెక్టులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన మాట మర్చిపోయినావా కృష్ణారావు అని చెప్తా ఉన్నాం. ఎన్నిసార్లు గెలిచినా ఎన్ని పందిరిపదులు చేసినా అది గొప్ప కాదు. ఎంత అభివృద్ధి చేసినావు, ఎంత శాతం రైతులకు ప్రజలకు మీరు ఏం చేసిండ్రో ఒకసారి చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరద ప్రారంభమైన వెంటనే మోటార్ లాంచ్ చేసి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రతి రిజర్వాయర్కు నీళ్లు నింపుకొని ముందుగానే రైతులకు వాళ్ళు వ్యవసాయం ప్రారంభం నారుమల్లు వేసుకోక ముందుకే నీళ్లు నింపి రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమం గతంలో జరిగిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతాను. జూరాలకు వరదొచ్చి 15 రోజులైంది. 15 రోజుల లోపల నుంచి కనీసం ఒక్కసారన్నా ముందు జాగ్రత్తగా నీటి నింపే ప్రయత్నం చేసినారంటే ఆ ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం ఉందా, పక్క రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తుందనే సంశయం కలుగుతూ ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రయోజనాలను పొందబెట్టి పాలమూరు రైతాంగం యొక్క ప్రయోజనాలను పొందబెట్టి కేవలం ఎవరినో సంతృప్తిపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను అన్యాయం చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వ్యవసాయ విధానం తెలియదు, ఒక వ్యవసాయ పద్ధతి తెలియదు. అగ్రికల్చర్ పాలసీ ఎప్పుడు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని రివర్స్ ఎన్ని నదులు ఉన్నాయి, ఆ నదుల ద్వారా మనకి రాష్ట్రానికి ఎంత నీటి లభ్యత ఉంది, కృష్ణా గోదావరి నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంది, ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి సాగునీరు ఎంత అని ఒక విధానాన్ని పరిశీలించేటువంటి వీరికి ఎక్కడూ అవగాహన లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం